హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలా ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీ మునక్కాయ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ఫస్ట్ కుక్కర్లో ములక్కాయలను వేసుకోవాలి. ఇందులోనే ఒక 5 స్పూన్ల వరకు కందిపప్పు కూడా వేసుకోవాలి. ఈ మునక్కాయ కందిపప్పులను ఒకసారి వాష్ చేసి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసుకొని 2 మీడియం సైజ్ టొమాటోస్ ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ములక్కాడ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని కొంచెం చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి. మీరు తినే పులుపుకు తగ్గట్టుగా చింతపండు వేసుకోండి. ఇది పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని రసం కావాల్సిన పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ మిరియాలు వేసుకొని ఒక 4 ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి చూడండి, మనకు మునక్కాడ మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు గరిటతో కానీ పప్పుగుత్తుతో కానీ ఇదంతా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని ఒక గిన్నె పెట్టి దాని మీద స్ట్రైనర్ పెట్టుకొని అందులోకి వేసుకొని రసం మొత్తం తీసుకోవాలి. ఇది గరిటతో బాగా స్మాష్ చేసుకుంటూ ఇందులో ఉన్న రసం మొత్తం సెపరేట్ అవ్వాలి. ఇందులో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా ఇదంతా బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇది మనకు యూజ్ ఉండదు, పక్కన పెట్టేసుకోండి. ఈ రసాన్ని ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ ఇందులో వేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది వేయించుకోవాలి. ఇది బాగా వేగిపోయినా సరే చేదొచ్చేస్తుంది. ఇది కొంచెం లైట్గా ఇలా వేగిన తర్వాత మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న చింతపండు రసం వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ములక్కాడ రసం కూడా వేసేసుకోవాలి. ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంతగా కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని ఇది బాగా కెరటాలు వేసేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఇలా మరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలాగే మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మునక్కాయ రసం రెడీ అయిపోయింది. ఈ మునక్కాయ రసం డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. అంతేకాకుండా బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇస్తుంది. ఇలాంటి రసాన్ని అస్సలు అవాయిడ్ చేయొద్దు. ఈ రసం మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరికొంతమందికి షేర్ చేయండి.